హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇక్కడ కనిపిస్తున్న పండు ఏంటంటే పనస తొనలు అన్నమాట. అయితే ఈ వేసవికాలంలో దొరుకుతాయి మనకి. కాబట్టి మనకి ఏ కాలంలో ఏ పండు దొరికితే అది మనం తినటం శ్రేష్టం అన్నమాట. అంటే ఎక్కువ కాకపోయినా కొంచెమైనా తీసుకోవడం మంచిది, మంచి పోషకాలు ఉంటాయి అన్నమాట. తర్వాత వచ్చేసి ఈ తొనల్లో మనకి తీయగా కొంచెం పుల్లగా ఉంటాయి, చాలా బాగుంటాయి అన్నమాట. ఇది వచ్చేసి ఒక్క పీసు 10 రూపీస్ అన్నమాట. నేనైతే ఒక 10 తీసుకొచ్చాను. అయితే ఇవి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి, అంతేకాకుండా త్వరగా జీర్ణం కూడా అవుతాయి అన్నమాట. మంచి పోషకాలు ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ చూడండి, వాటిలో వచ్చిన గింజలు అన్నమాట ఇవి. ఈ గింజలు చాలామంది తెలియక పడేస్తూ ఉంటారు, కానీ పనస గింజలు కూర కూడా చేసుకుంటారు వీటిని. ఈ పై ఉన్న పొట్టు తీసేసి గింజల్ని ఎక్కువ ఉన్నాయనుకోండి, కొంతమంది కాయ తీసుకొచ్చుకుంటారు. నేనంటే కొన్ని తొనలే తీసుకొచ్చాను. కాయ తీసుకొచ్చుకున్న వాళ్ళకైతే చాలా ఎక్కువ వస్తాయి కాబట్టి ఇవి పనస గింజల కూర అని చేసుకుంటారన్నమాట. తర్వాత వచ్చేసి తక్కువ ఉన్నాయనుకోండి, ఇలాగా మనం వేస్ట్గా పడేయకుండా కొంచెం బాండీలో వేసి లైట్గా వేపితే మాత్రము ఈ పైన పొట్టు వచ్చేస్తుంది అన్నమాట. దీని మీద ఉంది కదండి, ఇది కొంచెము మాడినట్టుగా వచ్చి ఈ పొట్టు వచ్చేస్తుంది బయటికి. దీని లోపల మంచి మనకి జీడిపప్పు లాంటి ఒక పప్పు ఉంటుంది అన్నమాట. అయితే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. అంటే కొంతమంది తెలియక పడేస్తూ ఉన్న వాళ్ళకి నేనైతే ఈ సలహా చెప్తున్నాను. ఒక ఇన్ని గింజలు వచ్చినా మనం కూరలు ఏదైనా కూర చేసుకునేటప్పుడు వంకాయ కానీ దొండకాయ కానీ ఇంకా మనం ఇంకేదైనా కూరలు చేసుకునేటప్పుడు అందులో వేసేసుకోవచ్చు. ప్రత్యేకించి ఎక్కువ ఉంటే ఎక్కువ కూర చేసుకోవచ్చు, తక్కువని అనుకోండి వేరే కూర చేసుకునేటప్పుడు ఈ పప్పులు ఈ గింజలు కూడా అందులో వేసేసుకోవచ్చు అన్నమాట. అయితే మనకి చాలామంది పనస పొట్టు పిట్టు కూడా చేసుకుంటారంట, నాకైతే తెలీదు. అయితే చిన్నప్పుడు మా నాన్నగారు తీసుకొచ్చేవారు అన్నమాట. మా అమ్మగారు కానీ మా నాన్నగారు కానీ మరి ఈ కాయ తీసుకొచ్చేవాళ్ళు అన్నమాట. ఒక 2 రోజులు తినేవాళ్ళం, 3 రోజులు తినేవాళ్ళమి, ఎక్కువైపోయేది అన్నమాట. అలాంటిది ఇప్పుడు మనకి పల్లెటూరులోకి అయితే రావండి, కొంచెం సిటీ టౌను అలాంటి ప్రదేశాల్లో మాత్రమే దొరుకుతాయి అన్నమాట. ఈరోజు నేనైతే ఒంగోలు వెళ్ళాను, సో కాబట్టి ఇవి నాకు తారసపడ్డాయి కాబట్టి తీసుకొచ్చాను. ఇప్పుడున్న పిల్లలకైతే ఇలాంటి ఫుడ్లు చాలామందికి తెలియదు, తినడానికి కూడా ఇష్టపడరు. మా పిల్లలు కూడా నేను చాలా తక్కువ అప్పుడు పెట్టాను అన్నమాట, మాకు ఎక్కువ దొరకవు కాబట్టి. అందుకని 1-2 తింటారు కానీ ఎక్కువ తినరు. నాకైతే చాలా చాలా ఇష్టము, కనీసం 5-6 తొనలైనా తినేస్తాను వెంటనే. అంత బాగుంటాయి అన్నమాట. ఇవి పిల్లలకి కూడా చాలా హెల్దీ ఫుడ్ అన్నమాట. తప్పకుండా మీకు అందుబాటులో దొరికితే ఖచ్చితంగా పిల్లలకి పెట్టండి. ఓకే అండి, థ్యాంక్ యూ.